శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 13వ అధ్యాయం చైత్రజ్ఞం విభాగ యోగము నుండి వేళ మనం 26వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అన్యే త్వాభమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరం త్యేవ మృత్యుం శృతి పరాయణాః. భగవానుడు చెబుతూ ఉన్నాడు, మరికొందరైతే ఈ ప్రకారముగా ధ్యాన సాంఖ్య కర్మయోగముల వలన తెలుసుకొనజాలని వారై ఇతరుల వలన ఆ పరమాత్మను గూర్చి విని ఉపాసించుతున్నారు, అనుష్ఠించుతున్నారు. శ్రవణ తత్పరులకు వారును మృత్యువును అనగా మృత్యు రూపముకు ఈ సంసారమును తప్పక దాటుదురు. ఇందులో ఏమీ అనుమానం లేదు. జ్ఞానాది యోగములను గూర్చిన తత్వమును తెలుసుకొనజాలని వారు శ్రద్ధతో కూడుకొని అనుభవజ్ఞులకు ఇతరుల వలన విని తద్రీతి అనుష్ఠించినచో వారును పై వారి వలె మృత్యురూప సంసారమును దాటివేయగలరని ఇట చెప్పబడినది. అజానంత అని చెప్పుటచే యోగ పరిజ్ఞానము, విద్య, పాండిత్యము లేకున్నను శ్రద్ధ, భక్తి, అనుష్ఠానములచే సంసార సముద్రమును దాటివేయవచ్చునని స్పష్టమగుచున్నది. వైద్య శాస్త్ర పరిజ్ఞానము లేకున్నను వైద్యుడిచ్చిన మందును తిన్నప్పుడు శ్రద్ధ విశ్వాసములతో సేవించినచో రోగము నెమ్మదించును కదా. వైద్యుడైనను తనకు రోగము వచ్చినచో ఆ ప్రకారము సేవించిననే కదా రోగము ఉపశమించును. కాబట్టి ఎవరికైనాను అనుష్ఠానము ముఖ్యము కనుకనే ఉపాసతే అను పదము కూడా చేర్చబడింది. కేవలము విద్య, కేవలము శ్రవణము కూడా చాలదు, ఆ రెండింటితో అనుష్ఠానము కూడా చేరవలెను. అయితే తత్వ పరిజ్ఞానము, విద్య లేకుండుట కంటే వానిని కలిగియుండుటయే శ్రేష్టము. ఒకవేళ ఏ కారణము చేతనైనా అట్టి విద్య కలిగియుండని పక్షమున ఇతరుల వలన దైవ ధర్మములను, పరమార్థ సత్యములను విని అయినను అనుష్ఠించి తరించవచ్చునని ఇట తెలుపబడినది. కాబట్టి ఎవరైనా శాస్త్ర పరిజ్ఞానము, విద్య ఏ కారణము చేనైనా సముపార్జించకున్నవారు, చదువు రానివారు దిగులు పడి కూర్చునక మహనీయుల వలన ఆధ్యాత్మిక రహస్యములను శ్రవణము చేసి వానిని చక్కగా ఆచరణ యందుంచుకొని ధరించవచ్చును. తక్కిన వారి వలె వీరును సంసార దుఃఖమును దాటివేయగలరు. అతిరంత్యేవ అని చెప్పుట వలన తప్పక దాటగలరని స్పష్టపరచునబడినది. ఇక్కడ స్పష్టముగా భగవానుడు చెప్పి వచ్చారు, మృత్యుం సంసార బంధమును దాటుదురు అని చెప్పక మృత్యువును దాటుదురు అని ఇట చెప్పబడినది. దీనిని బట్టి ఈ సంసార స్థితి కేవలము మృత్యు రూపమై మృత్యుమయమై ఉన్నదని మనకు తెలియబడుతూ ఉన్నది. మృత్యువును, సంసార స్థితిని భగవానుడు ఏకార్థ వచనముల చేత వాడెను. ఈ విషయమును సాధకుడు గుర్తిరింగి మృత్యు రూపములేయగు ప్రాపంచిక సాంసారిక సుఖములను చూచి మురిసిపోక మరణరహిత పరమాత్మతో ఐక్యమగుటకి యత్నించవలెను. శాస్త్ర పరిజ్ఞానము లేని వారు గాని, ధ్యానాది యోగములను తెలియని వారు గాని ఎట్లు తరించగలరు అనే ప్రశ్నకు సమాధానంగా ఇతరుల వలన తత్వమును శ్రవణము చేసి చక్కగా అనుష్ఠించి తరించగలరు అని మనకు తెలియబడుతున్నది. ఈ సంసార స్థితి ఎట్టిది అన్నప్పుడు మృత్యు రూపమై ఉన్నది అని మనకు తెలియబడుతున్నది. మృత్యువును మనుజుడు ఎట్లు దాటగలడు అనే ప్రశ్నకు సమాధానంగా దైవతత్వమును పెద్దల వలన విని
ఆ ప్రకారం ఆచరించినచో దాటి వేయగలరు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ్.